శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై విజయవాడ సిపి రాజశేఖర్ బాబు, కలెక్టర్ సృజన, దుర్గా టెంపుల్ ఈవో రామారావు సమన్వయ సమావేశం నిర్వహించారు. కోఆర్డినేషన్ మీటింగ్లో గత ఏడాది తలెత్తిన సమస్యలపై చర్చించారు. ఎలాంటి అవకతవకలు, ఇబ్బందులు లేకుండా శరన్నవరాత్రి ఉత్సవాలు జరిగేందుకు చర్యలు తీసుకుంటున్నామని సిపి తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తున్నామని చెప్పారు. రెవెన్యూ, ఎండోమెంట్, పోలీసు వంటి శాఖలలోని అధికారులను తగిన ప్రదేశాల్లో ఇన్ఛార్జీలను కేటాయిస్తామన్నారు. సైబర్ నేరాలు వంటి వాటిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. వీఐపీలు ప్రతి ఒక్కరూ పునమిఘాటుకు వచ్చి అక్కడ వాహనాలను పార్కింగ్ చేసుకోవాలని సూచించారు. పోలీసుల షిఫ్ట్ లాగే దేవాదాయ, రెవెన్యూ అధికారులకు కూడా అవే షిఫ్ట్స్ ఉండేలా కార్యాచరణతో వెళ్తున్నామని సిపి తెలిపారు. గవర్నమెంట్ వచ్చిన సందర్భంలో ఈ ఫెస్టివల్ అనేది ఎటువంటి అవకతవకలు లేకుండా, ఎటువంటి నెగిటివ్ న్యూస్ లేకుండా ముందుకు పోతే బాగుంటుంది అనేది అందరి ఆకాంక్ష. సో దాని గురించి కొన్ని స్టెప్స్ ఈసారి కొంత వినూత్నంగా, కొంత ఇన్నోవేటివ్గా కొన్ని స్టెప్స్ తీసుకున్నాము. అదేవిధంగా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా మనం ఏ విధంగా చేస్తే బాగుంటుంది, అదేవిధంగా ప్రతిసారి రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్న సందర్భంలో ఈసారి అవన్నీ కూడా బాగా మినిమైజ్ చేసి ఆల్మోస్ట్ జీరో చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో